నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీ శంకర్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అర్చనా హాస్పిటల్. ఈరోజు రేబీస్ అనేటువంటి జబ్బు వ్యాధి లక్షణాలు దేనివల్ల వస్తుంది అండ్ దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి చికిత్స, వీటి గురించి మాట్లాడదామండి. మనకు కామన్గా ఏంటంటే కుక్క పిల్లులు కరిచిన దానివల్ల ఎక్కువగా మనకి రేబీస్ వస్తుంటాయి. రేబీస్ అనేది ఫ్లావీ వైరస్ అనేటువంటి ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఏదైతే జంతువులు కరుస్తాయో అక్కడ నుంచి నరాల ద్వారా వెళ్ళి స్పైనల్ కార్డు, బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తాయండి. దానికి కామన్గా లక్షణాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు పేషెంట్ సిమ్టమ్సే లేకుండా ఉంటారు, కానీ కొన్ని సివియర్ కేసెస్లో పేషెంట్కి పర్సనాలిటీ చేంజెస్ వస్తాయి. అంటే వియర్డ్గా బిహేవ్ చేయడం ఇలా ఉంటుంది. అండ్ కొద్దిమందిలో టిపికల్గా ఏంటంటే నీళ్ళని చూసినా, నీళ్ళని తాగమని చెప్పినా, నీళ్ళు ఇస్తున్నా కూడా వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. దాన్నే మా మెడికల్ టెర్మినాలజీలో హైడ్రోఫోబియా అంటాం అనమాట. సో వాళ్ళకి ఆ హైడ్రోఫోబియా ఉంటుంది. అండ్ రేబీస్ అనేటువంటి జబ్బు అండి యూజువల్లీ ప్రాణాంతకం అండి. దాని తర్వాత ఆ హైడ్రోఫోబియా స్టేజ్ నుంచి వాళ్ళు స్లోగా ఊపిరి సరిగ్గా ఆడక వెంటిలేటర్ మీద పోవడం, లేదా ఎక్కువగా అటాక్స్ వచ్చి బీపీ తక్కువైపోవడం, ఇలా జరిగి ప్రాణమే పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చికిత్స ట్రీట్మెంట్ పెద్ద ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ లేదండి, రాకుండా చూసుకోవాలి. దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ఏదో ఒక జంతు కాటుకు కానీ మీరు ఎక్స్పోజ్ అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఏముంది కదా పెంపుడు కుక్కనే, ఏముంది కదా తెలిసే కుక్కనే అనేసి ఉన్న ఆ అజాగ్రత్తలు, అపోహలు మాత్రం ఉండకండి. యానిమల్ బైట్ అనేది డేంజరస్. వెంటనే మన డాక్టర్కి చూపించి వాళ్ళ సలహా, వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఎందుకంటే రేబీస్ ఇస్ ప్రివెంటబుల్, నాట్ ట్రీటబుల్. థ్యాంక్ యూ.